10th క్లాసు ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క పేరెంట్స్కు నా నమస్కారం. నేను చెప్పేది ఏమిటంటే ఈ 10th క్లాసు ఇంటర్మీడియట్ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు పరీక్షల యొక్క లక్ష్యంతో పరీక్షలలో బాగా మార్క్స్ తెచ్చుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో, అదేవిధంగా పాఠశాలలో కళాశాల యాజమాన్యాలు అనేటువంటివి వారి యొక్క సమస్యలకు మంచి పేరు తెచ్చుకోవడం కోసం అదే విద్యార్థులపైన ఒత్తిడి పెంచడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి కళాశాల యాజమాన్యాలు కానీ పాఠశాల యాజమాన్యాలు కానీ విద్యార్థులను గమనించి ఏ విద్యార్థిలో ఎలాంటి ఒత్తిడి ఉందో, ఏ విద్యార్థి డల్గా ఉన్నాడో, ఏ విద్యార్థి ఒంటరిగా ఉన్నాడో గమనించి వెంటనే వారితో మాట్లాడి వారికి అందుకు కారణం తెలుసుకొని నివారణ మార్గం చేపట్టాల్సి ఉంటుంది. అయితే పాఠశాల యొక్క ఉపాధ్యాయులు కానీ పాఠశాల యాజమాన్యాలు కానీ విద్యార్థుల యొక్క ఇంటర్మీడియట్ కళాశాల యొక్క ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ లెక్చర్లకు కానీ యాజమాన్యాలకు కానీ విద్యార్థులలో వచ్చేటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు, సంఘర్షణలు, ఒత్తిడి గురించి అవగాహన ఉండదు. మరి అలాంటప్పుడు విద్యార్థులు ఏ విధంగా వాళ్ళు గైడెన్స్ చేయగలుగుతారో తెలియదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా మా కళాశాలలో మేము మార్క్స్ బాగా సంపాదించుకోవాలి, మా కళాశాలలో ర్యాంకులు బాగా సంపాదించుకోవాలి, అదేవిధంగా మా కళాశాలలో మేమందరం కూడా గొప్పగా ఉండాలి, మా కళాశాలలో అడ్మిషన్ బాగా జరగాలి, మేము ఆదాయం సంపాదించుకోవాలి. లేదా అదేవిధంగా లెక్చర్లు అయితే ఎలా ఉంటారంటే నేను బాగా చెప్పాలి, నేను ఇప్పుడు బాగా చెప్పినట్లయితే సబ్జెక్టులో మార్క్స్ తెప్పించుకున్నట్లయితే నెక్స్ట్ సంవత్సరము నాకు శాలరీ ఎక్కువ పెంచే అవకాశం ఉంటుంది. అంటే కళాశాల యాజమాన్యాలకేమో వాళ్ళ ర్యాంకుల కోసము, వాళ్ళ ఆదాయం కోసము, లెక్చర్లేమో వాళ్ళ యొక్క జీతాల కోసం తప్ప విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడి గురించి ఆలోచించే అవకాశం వారిలో ఉండదు, అలాంటి అవగాహన కూడా ఉండదు. కానీ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారు కానీ, అదేవిధంగా కడప రీజన్లో ఉన్నటువంటి ఆర్జేడీ గారికి కానీ, అది పాఠశాల ఆర్జేడీ కానీ, పాఠశాల అదేవిధంగా పాఠశాల డిఓ కానీ, అలానే జూనియర్ కళాశాల ఆర్ఐఓ గారికి కానీ, అలానే జూనియర్ కళాశాల ఆర్జేడీ గారికి కానీ మరి వీటి పట్ల ఏమైనా అవగాహన ఉందంటే వారికి ఉండదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా షెడ్యూల్ బాగా బిజీగా ఉంటుంది, మేము వాటిని పర్యవేక్షించలేము. కేవలం ఎంతసేపు ఉన్నప్పటికీ కూడా మేము సంవత్సరం పొడవునా ఏమి చేయాలనో ఆ క్యాలెండర్ ప్రకారం మాత్రమే మా యొక్క విధిని నిర్వర్తిస్తామని చెప్తారు. సరే, బాగానే ఉంది. మరి విద్యార్థుల్లో ఒత్తిడి ఏ విధంగా చేయించాల్సి ఉంటుంది? ఇతరుల ఆత్మహత్యలకు కారణం ఎవరు అంటే మళ్ళీ గుర్తుకొచ్చేంతా కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం మాత్రం పేరెంట్స్ అవుతారు, యాజమాన్యాలు అవుతాయి, అదేవిధంగా అధ్యాపకులు అవుతారు, టీచర్లు అవుతారు. మరి విద్యార్థి సరిపోతూ ఉంటే ఎవరికి ఏర్పడినట్లుగా ప్రభుత్వాధికారులు కానీ యాజమాన్యాలు కానీ నిర్లక్ష్యం వహించినట్లయితే ఇక రాబోయే కాలంలో రాష్ట్ర దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంటే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు, మే వరకు ఈ కాలం అంతా కూడా ఆత్మహత్యల కాలం. ఆత్మహత్యల కాలం అంటే విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడమా, లేదా పరీక్షలు అనేటువంటి వాటిని భయపడి పారిపోవడమా, లేదా పరీక్షలు అనేటువంటి భయంతో ముందుగానే ఒత్తిడి గురైపోయి ఆత్మహత్య చేసుకోవడమా, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారంటే మరి దాన్ని ఎలా చేయించాలంటే కళాశాలలో కానీ పాఠశాలలో కానీ ఉన్న విద్యార్థులకు ఒత్తిడి నివారణ పైన ఒత్తిడి ఏదో తొలగించుకోవాలన్నా, ఏ విధంగా పరీక్షలు బాగా రాయాలా, పరీక్షలు భయం ఏ విధంగా పోగొట్టుకోవాలా అనేటువంటి అంశాలపైన మానసిక నిపుణుల చేత గైడెన్స్ క్లాసులు, కౌన్సిలింగ్ క్లాసులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ ఏర్పాటు చేయడం అంటేనే అది పాఠశాల యాజమాన్యాలకు కానీ కళాశాల యాజమాన్యాలకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్లకు మళ్ళీ ఈ యొక్క వచ్చినటువంటి నిపుణులకు ఒక అవకాశం ఇవ్వడం అంటే ఏమిటంటే మేము అసమర్థులమనా మీరు మా దగ్గరికి వచ్చేది అంటే లెక్చర్లు అసమర్థులు కానీ అసమర్థులనే లేదా టీచర్ అసమర్థులనే
యాజమాన్య అసమర్థులనే మీరు వచ్చారంటారు. కానీ అక్కడ ఎవరు అసమర్థులు కాదు, మీ పాత్ర మీది, మా పాత్ర మాది. ఎందుకంటే మానసిక నిపుణులైనటువంటి వాళ్ళు స్పష్టంగా విద్యార్థులలో వయసులో వచ్చిన మార్పును బట్టి ఎలాంటి సంఘర్షణ పెరుగుతారు, ఏ సంఘర్షణ వల్ల ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఆ డెసిషన్ వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏమిటో మాకు తెలుసు స్పష్టంగా. ఆ పరిణామాలు అనేటువంటివి చాలా చాలా తీవ్రంగా నెగిటివ్ వైపున పోయినట్లయితే ఆ పేరెంట్స్ తర్వాత బాధపడే వాళ్ళు అంటే పేరెంట్సే. ఎందుకంటే యాజమాన్య పిల్లలే కాదు అక్కడ ఉండేది, టీచర్ల పిల్లలే అక్కడ ఉండరు, జూనియర్ క్లాస్ పిల్లలు ఎక్కడ ఉండరు. కానీ ఎవరో పేరెంట్స్ యొక్క పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ పేరెంట్స్ యొక్క పిల్లలను నిర్లక్ష్యంగా వదిలేసి వాళ్ళ యొక్క ఆత్మహత్యలకు కారణమైనటువంటి వ్యక్తులు మాత్రం ఎవరైతున్నామంటే కేవలము పాఠశాలల యొక్క టీచర్లు, అదేవిధంగా కళాశాలల యొక్క లెక్చర్లు, అదేవిధంగా యాజమాన్యాలు మరియు పేరెంట్స్. ఎందుకంటున్నామంటే పేరెంట్స్ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏ విద్యార్థి ఎలా ఉన్నాడు, మా పిల్లవాడు ఇంటికి వచ్చిన ఏ విధంగా ఉంటున్నాడు, పాఠశాలలో ఏ విధంగా ఉన్నాడు, కళాశాల ఏ విధంగా ఉన్నాడు అనేటువంటిది ఎప్పటికప్పుడు వాకప్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వదిలేయడం కూడా పేరెంట్స్ యొక్క నిర్లక్ష్యం కారణమవుతాం. కాబట్టి ఇక్కడ యాజమాన్యాలది తప్పుందా, టీచర్ తప్పుందా, లెక్చర్ తప్పుందా, లేకపోతే పేరెంట్స్ తప్పుందా అంటే అందరిది కూడా తప్పే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏ ఒక్కరు కూడా విద్యార్థులలో లేదా పిల్లల్లో వచ్చినటువంటి మానసిక శారీరక మార్పుల గురించి, ఆ సంఘర్షణ గురించి, ఒత్తిడి గురించి, నెగిటివ్ ఎమోషన్స్ గురించి అవగాహన లేదు కాబట్టి మరి ఆ కళాశాలలకు పాఠశాలలకు మానసికమైన నిపుణులను పిలిపించేసి ఆ నిపుణుల చేత ఆ మానసిక శారీరకంగా వచ్చే సమస్యలను, ఒత్తిడులను, నెగిటివ్ ఎమోషన్స్ను తొలగించేసి వారిలో ధైర్యం నింపేసి స్వేచ్ఛగా పరీక్ష రాసే విధంగా చేసి, అదేవిధంగా పరీక్షల్లో మంచి మార్క్స్ సంపాదించేది చేసి మంచి గ్రేడ్స్ వచ్చే విధంగా చేసినట్లయితే అందరికీ బాగుంటుంది. అంతేగాని అలాంటి కార్యక్రమాన్ని చేపట్టాలని యాజమాన్యాలను, అదేవిధంగా అధ్యాపకులను, లెక్చర్లను నేను కోరుతూ ఉన్నాను. ఇలా కార్యక్రమం చేపట్టకుండా కేవలము మీ యొక్క స్వార్థంతో పిల్లల యొక్క ఆత్మహత్యలకు మాత్రము మీరు కారణం కాకూడదని నేను తెలియజేసుకుంటున్నాను.